ఏంటి కవిత, కుట్రలు అని చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నీ లిక్కర కథలు బయట పడగానే తలపాగా కట్టి నిజంగా జనాల సమస్యలు తీర్చేసేటట్టుగా బిల్డప్ రాజకీయాలు చేస్తూ దర్దాకు కూర్చుంటున్నావు. అసలు దశాబ్దాల కాలం ఈ మహిళా బిల్లుని ఆపింది ఎవరు? మీ దోస్తులు కాదా? మీ కూటములు కాదా? అప్పుడేమైంది నీ మహిళా ప్రేమ? ఇప్పుడు మహిళా బిల్లు మీద పడి ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఎన్ని వేషాలు వేసినా తెలంగాణ ప్రజలు వెర్రోలు కాదు. ఎక్కడ నీ కుటుంబం రిజర్వేషన్ పోతుందేమో అని భయం నీకు, అంతేగా నిజంగా నీకు మహిళ మీద ప్రేమ కాదని. అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి. 3% ఉన్న వాళ్ళం 33% అవుతున్నాం. సామాన్యమైన తెలంగాణ ఆడబిడ్డలు, గరీబోల బిడ్డలు అసెంబ్లీకి వస్తే నీ గొంతు పోతుందని భయమా? నీ ఒక్కదాని వాయిస్ పోతే ఏ మహిళలకి ఇక్కడ నష్టం లేదు. రాజ్యాంగం ప్రకారం జరిగే ఈ డీలిమిటేషన్ ని కుట్ర అని చెప్తున్నావే, చట్టం ఏమైనా నీ ఇంటి పత్రాలు అనుకుంటున్నావా? పద్ధతి ప్రకారం జరగాలి కదా. ఆడబిడ్డలకు అధికారం ఇవ్వాలని చిత్తశుద్ధి మాకుంది కాబట్టి చట్టం తెచ్చినాం. వంకలు వెతకడం మానేసి చేతనైతే స్వాగతించు. ఉద్యమాలు చేస్తానని ఎవరిని బెదిరిస్తున్నావు? దేనికోసం? ఆడబిడ్డలకు రిజర్వేషన్ వస్తున్నాయన్నా ఉద్యమాలు చేస్తావు నువ్వు? మహిళల మీద ఇంత ప్రేమ ఒలగబోస్తున్నావు కదా. తెలంగాణ వచ్చిన కొత్తలో మీ అయ్య క్యాబినెట్లో ఒక్క ఆడబిడ్డకైనా చోటిచ్చాడా? 7 ఏళ్ళు దాకా మంత్రి పదవే లేకపోయే అప్పుడు గుర్తుకు రాని మహిళా గొంతు ఇప్పుడు ఢిల్లీ పోయి ధర్నాలు చేస్తా అంటే ఎవడు నమ్ముతాడు నిన్ను? నీ రాజకీయం అంతా పదవి కోసమే అని పసి పిల్లాడికి కూడా తెలుసు. తెలంగాణ సమాజం అంతా చూస్తుంది నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా. ఇకనైనా డ్రామాలు కట్టిపెట్టు. అబద్ధానికి కూడా ఒక లెక్క ఉండాలి కదా. ఆడబిడ్డలు అసెంబ్లీలో, పార్లమెంట్లో గంభీరంగా మాట్లాడుతుంటే అది చూసి నువ్వు ఓర్చుకోలేక ఇట్లాంటి అడ్డగోలు మాట్లాడుతున్నావు. దశాబ్దాలుగా ఫైళ్లలో ధూళి పట్టిన బిల్లులకు మోడీ గారు మోక్షం కలిగిస్తే అది నీకు కుట్రలా అనిపిస్తుంది. డీలిమిటేషన్ అనేది ఒక రాజ్యాంగ ప్రక్రియ. బిల్లు పాస్ అయ్యింది, చట్టం అయ్యింది. దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి, రాజ్యాంగ నియమాలు ఉంటాయి. ఆ పద్ధతి ప్రకారం జనగణన జరగాలి, సీట్లు కేటాయించాలి. దాన్ని వంకగా పెట్టుకొని నువ్వు రాజకీయం చేస్తున్నావు. నీకు కావాల్సింది మహిళల అభివృద్ధి కాదు, నీకు కావాల్సింది కేవలం అధికారం అన్న సంగతి అందరికీ తెలుసు. నువ్వు చేసేది ఉద్యమం కాదు, నీ అవినీతిని కప్పుపుచ్చుకోవడానికి వేస్తున్న ఒక డ్రామా. తెలంగాణ ఆడబిడ్డల పేరును వాడుకొని రాజకీయం చేయాలని చూస్తే వాళ్ళు నిన్ను ఊర్లో కూడా రానవరు. జాగ్రత్త. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే కాలమే నీకు బుద్ధి చెప్తుంది. మా మోడీ గారు ఎప్పుడు కూడా మహిళల పక్షపాతి. ఉమెన్ డెవలప్మెంట్ టు ఉమెన్ లెడ్ డెవలప్మెంట్. మహిళల అభివృద్ధి నుంచి మహిళల నేతృత్వంలోనే అభివృద్ధి చేయాలని ఒక చారిత్రకమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తి. అందుకని మన మోడీ గారు 50% ప్రో రేటా ఫార్ములా ప్రకారమే ప్రతిదీ చేస్తున్నారు. డీలిమిటేషన్ వల్ల నిష్పత్తి తగ్గిపోతుంది, సౌత్ స్టేట్స్కి వాల్యూ పడిపోతుంది అని చెప్పి మాట్లాడుతున్నావు కదా. మనకున్న నిష్పత్తి ప్రెజెంట్ 23.7%, తర్వాత 23.9% పెరుగుతుంది కానీ తగ్గదు. చదువుకున్నావు కదా, కాస్త స్టాటిస్టిక్స్ కూడా డీటెయిల్గా చెక్ చేసి మాట్లాడండి. అప్పట్లో యూపీఏలో 85 సీట్లు ఉండేవి, తెలంగాణలో 17 సీట్లు ఉన్నాయి. అప్పుడు మరి మోడీ గారు చేశారా డీలిమిటేషను కదా? కాస్త ఆలోచించి మాట్లాడాలి మాట్లాడే ముందు. ఈ డీలిమిటేషన్ చేయడం వల్ల మంచే జరుగుతుంది తప్ప ఎవరికి కూడా చెడు జరగదు. జై హింద్. నారీ శక్తికి వందనం.